జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రాణహిత చేవేళ్ల నిధుల కేటాయింపు హర్షణీయం. మండల అధ్యక్షులు నౌజీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ నీటిని మల్లన్నగుట్ట, కామారెడ్డికి తరలించిన ఘనత షబ్బీర్ అలీకి దక్కుతుందన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నునావత్ గణేష్ నాయక్, యువజన అధ్యక్షులు రాజిరెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు డైరెక్టర్ రాజలింగం, మక్బూల్ రామచంద్రం, ఎస్టీసెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, మైనారిటీ అధ్యక్షులు అస్లాం, గ్రామ అధ్యక్షులు వంశీ నాయక్, అలాగే సీనియర్ నాయకులు, మండల యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. మరి అక్కడ ఎక్కడ లేని చేరి విధంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో తులన చేసి మరి యావత్ భారతదేశానికి ఆదర్శం గోల్డ్ మోడల్గా మన తెలంగాణ రాష్ట్రం రాబోతున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఈరోజు మాచారెడ్డి మండల కేంద్రంలో మా వివిధ గ్రామాల నుంచి గ్రామ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు మరి అందరూ ఈరోజు మేము పాలాభిషేకం మరి రాహుల్ గాంధీ గారికి, మన తెలంగాణ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి కూడా మేము పాలాభిషేకం చేయడం జరిగింది.